లక్ష్మి నాకేదో కాఫీ నువ్వు తాగేస్తున్నావు. నిన్నటి నుంచి మీకు స్వాతంత్రం వచ్చింది కదండి, మీ కాఫీ మీరే పెట్టుకు తాగండి. టిఫిన్ ఏమైనా చేసావా? నేను ఇడ్లీ చేసి తిన్నానండి. మీకు నచ్చిన టిఫిన్ మీరు చేసుకునే స్వాతంత్రం మీకు ఎప్పుడూ ఉంది. స్వాతంత్రం రాకముందు సహాయ నిరాకరణ ఉద్యమం చేశారు మన వాళ్ళు. ఇప్పుడు నువ్వు చేయక్కర్లేదు. నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఫ్రెండ్స్తో కలిసి సినిమాకి షికారుగా తిరిగి వచ్చావు అంతే. సినిమాకి వెళ్ళారా? ఏం సినిమాకి వెళ్ళారండి? ఏ సినిమా? సూర్య సినిమా వచ్చింది కదా, దాని టికెట్లు తీసారు మా వాళ్ళు, దానికి వెళ్ళి వచ్చాం. అదేంటండి సూర్య సినిమాకి వెళ్ళిపోయారా? ముందే చెప్పాను కదండి, రిలీజ్ అయిన తర్వాత 15-16 తారీఖుల్లో నాకు సెలవు వస్తుంది, ఏదో రోజు చూద్దాం టికెట్లు తిద్దరుగాని ముందే చెప్పాను కదా. కావాలని నన్ను తీసుకెళ్ళకూడదనే ఫ్రెండ్స్తో ప్లాన్ చేసుకుని వెళ్ళిపోయారు కదా. ఎప్పుడు ఇంతేనండి, మొదటి నుంచి ఇంతే. మీరు ఎప్పుడు తీసుకెళ్తున్నారు నాకు ఇష్టమైన సినిమాకి? అలా ఇంట్లో చాకరీ చేయడానికే సరిపోయింది నా బతుకు, అంతేలేండి. నేను ప్లాన్ చేయడం ఏంటే, వాళ్ళు టికెట్ తీస్తే కదా నేను వెళ్ళాను, నాకేం తెలుసు ముందు? మీరు ప్లాన్ చేయకపోవడం ఏం కాదు, మీరు ఎప్పుడు ప్లాన్ చేయడం మీకు అలవాటే. పెళ్ళైన కొత్తలో ఒకసారి ఆదివారం గుర్తుందా? ఉదయాన్నే లేచి 6 గంటలకల్లా మీ ఫ్రెండ్ రాగానే బయలుదేరిపోవడానికి సిద్ధమైపోతే నేను అడిగాను. అప్పుడు ఏమన్నారు? కస్టమర్ ఇంటికి వెళ్ళాలంటే అదేంటంటే ఆదివారం కస్టమర్ దగ్గరికి వెళ్ళడం ఏంటంటే, ఆదివారమే ఉంటాడు ఆయన, ఇవాళ వెళ్తే 4 పాలసీలు వస్తాయి, మనకు డబ్బులు వస్తాయి కదా అంటే, నిజమే కావాల్సిన నమ్మాను పిచ్చిమాలో. కానీ మీకు ఎదురొచ్చి దేవుడికి కూడా దండం పెట్టుకున్నాను, స్వామి ఆయన వెళ్ళే పని సవ్యంగా జరిగేటట్టు చూడు అని. నాకేం తెలుసు, అమృత సినిమాకి వెళ్ళిపోయారు వాళ్ళ. ఇప్పుడు బెనిఫిట్ షోకి టికెట్ దొరికిందే, అంతా నీ వల్లే. మీరు వెళ్ళిన పని సవ్యంగానే జరిగింది, నేను దండాలు పెట్టుకున్నాను కదా మరి. ఏదో అప్పుడు వెళ్ళాను, చాలా కాలం అయింది, దాని గురించి ఎందుకు ఇప్పుడు? అది ఎప్పుడో జరిగిపోయిందా? ఎప్పుడో చాలా జరిగిపోయాయి. ఇందిరా సినిమాకి ఎలా వెళ్ళారు? ఇందిరా సినిమా కూడా నాకు చాలా ఇష్టం, మీకు తెలుసు. అన్నీ తెలుసుండి కూడా నన్ను తీసుకెళ్లకుండా సెకండ్ షోకి వెళ్ళిపోయారు. సెకండ్ షోకి నేను రానని తెలుసు కదా, అందుకని ప్లాన్ చేశారు. అన్నీ పక్కాగా ప్లాన్ చేస్తారండి మీరు. బాగా వచ్చి వెళ్దాం అన్నారు, వెళ్ళకపోతే బాగుంటుందా? ఆడు నువ్వు అర్థం చేసుకోవాలి. ఫోన్లేండి, అది ఏదో అయిపోయిందని సరిపెట్టుకున్నాను నేను నిజంగానే. కానీ నేను బ్యాంక్ ట్రైనింగ్కి వచ్చినప్పుడు ఏం చేశారు, మొత్తం ఫ్యామిలీ అందరూ కలిసి సంక్రాంతి సినిమాకి వెళ్ళారు. నాకు ఫేవరెట్ హీరో శ్రీకాంత్ సినిమా. ఏం మీ ఫ్యామిలీలో నేను గుర్తులేనా మీకు? తర్వాత ఏం చెప్పారు, ఏమంటే ఆ సినిమాకి వెళ్దామని చెప్తే ఆ సినిమా బాగాలేదని చెప్తున్నారే రివ్యూ అని చెప్పారు. అబద్ధాలు. మీరు అబద్ధాలు చెప్తే అవుతుందా? అత్తయ్య గారు చెప్పారు ఇలా అందరం కలిసి వెళ్ళామని, ఆవిడేం చెప్పకుండా ఉండరు కదా. అది అలా ఉంటుంది మీతోటి, ఎప్పుడు ఇంతే మీరు. మా అమ్మ ఎప్పుడు ఇంతే, ఇలా అన్నీ చెప్పేస్తుంటుంది, దానికి అవసరమా? ఆవిడ ఎందుకంటారు? ఆవిడ చెప్పబట్టే తెలిసింది మీ నిర్వాకం, లేకపోతే పిచ్చిమాలో కానీ నిజమే అనుకుని నమ్మేసేదాన్ని. పోనీ లేవే, ఇవాళ టికెట్ తీస్తాను, సూర్య సినిమాకి వెళ్దాం. ఏం అవసరం లేదు, సెకండ్ హ్యాండ్ సినిమాకి నేనేం రాను. సెకండ్ హ్యాండ్ సినిమానా? మీరు చూసేశాక ఆ సినిమా నాకు సెకండ్ హ్యాండే. ఒక్కరోజు స్వతంత్రం తీసుకున్నందుకు ఈ సంవత్సరం అంతా కాల్చలేదు నాకు.